క్షమించను మరియు గద్దించను. ఈ పరిసయ్యుడు యేసును తనతో భోజనం చేయుటకై ఆహ్వానించగా ఆయన అతని ఇంటికి వెళ్లి వారితో కూర్చుండెను. పిల్లలు వెళ్ళండి, నా మాట వినండి, వెళ్ళండి. పిల్లలు ఇక్కడుంటే ఏదో కలర్ చేస్తుంటారు. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు నాకు తెలియదు. ఆమె ఏం చేస్తుంది? ఆయన నిజమైన ప్రవక్త అయితే అతని పాదాలు తాకుతున్న ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలియదా? ఎటువంటి పాపపూరితమైన జీవితాన్ని గడుపుతోందో ఆయనకు తెలిసి ఉండాలి. ఈ స్త్రీ ఎవరో నాకు తెలుసు సీమోను. నీతో ఒక మాట చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక ధనికుడికి 2 రుణస్థులుండిరి. ఒకడు 500 దీనారములు, మరొకడు 50 చెల్లించాలి. వారిద్దరూ చెల్లించలేని స్థితిలో ఉండగా ఆ ధనికుడు వారిద్దరిని క్షమించాడు. వీరిరువురిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరికి ఎక్కువగా ఇచ్చిన వాణ్ణి నాకు తోస్తున్నది. సరిగా చెప్పావు. ఈ స్త్రీని చూడు. నేను నీ ఇంటికి వచ్చాను. నీవు నా పాదాలకు నీళ్ళివ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించలేదు. నేను వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నా తలకు నూనె ఇవ్వలేదు. ఈమె నా పాదాలకు అత్తరు పూసి అభిషేకించింది. నీతో తప్పక చెప్పాలి. ఆమె ఎక్కువగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరు కొంచెంగా క్షమించబడుదురో వారు కొంచెం ప్రేమని చూపుతారు. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతితో వెళ్ళు. పాపాత్మురాలనబడిన స్త్రీ చేసిన కార్యములు ప్రతి విషయాన్ని ఎట్లు సవాలు చేయుచున్నవి? పాపాత్మురాలి యొక్కయు పరిసయ్యుల యొక్కయు పనుల పరిచర్యలలో తేడా ఏమి? జీవిత విలువలు మార్చుకొనుటకు యేసు నాకిచ్చిన సవాలేమి?